తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన దొడ్డి కొమరయ్య పుట్టిన గ్రామం కడవెండి. ఆ తర్వాత ఈ గ్రామం నుంచి అనేక మంది మావోయిస్టు పార్టీలో చేరిన వారున్నారు. ప్రస్తుతం ఈ గ్రామానికి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ గ్రామ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, గ్రామంలో ఏం అభివృద్ధి జరగాలని అనుకుంటున్నారు, మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. దొడ్డి కొమరయ్య ఈయన పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఎప్పుడు కూడా ఈయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి అప్పటి పోరాటంలో అమరుడైన తొలి వ్యక్తిగా దొడ్డి కొమరయ్య నిలుస్తాడు. అయితే ఈయనకు సంబంధించి ప్రజెంట్ ఈయన గ్రామానికి అయితే రావడం జరిగింది. జనగాం జిల్లా కడవెండి గ్రామంకైతే ఈ బిగ్ టీవీ పంచాయతీ ఫైట్లో భాగంగా రావడం జరిగింది. మరి ఈ బిగ్ టీవీ పంచాయతీ ఫైట్లో భాగంగా ఇక్కడ గ్రామ ప్రజలు ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి అభివృద్ధి పనులు ఇంకా జరగాల్సి ఉన్నాయి, ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా గ్రామ ప్రజలతోటి మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నేను గ్రామం లోపలికి అయితే రావడం జరిగింది. కడవెండి గ్రామానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇటు దొడ్డి కొమరయ్య కాదు, అదేవిధంగా చాలామంది కూడా అన్నలకి ఆకర్షితులై అంటే నక్సలిజంలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఈ ఊర్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా చాలామంది అమరులైన వారు కూడా ఉన్నారు. రీసెంట్ టైంలో ఈ మధ్య కాలంలో మావోయిస్ట్కి సంబంధించి అంటే ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి కాల్పుల్లో భాగంగా రేణుక కూడా అంటే కేంద్ర కమిటీ సభ్యురాలు ఆమె కూడా చనిపోవడం జరిగింది, అమరులయ్యారు. అలాంటి గ్రామమే ఇప్పుడు కడవెండి గ్రామం అని చెప్పాలి. మరి ఈ గ్రామానికి సంబంధించి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడున్న ప్రజలు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని చెప్పబోతున్నారా, ఏం చెప్తారు, అలానే విషయాలన్నీ కూడా వాళ్ళతోటి మాట్లాడైతే తెలుసుకుందాము. లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే కూర్చొని ఉన్నాడు ఇంటి దగ్గర, ఆయనతోటి మాట్లాడదాం. మరి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వీళ్ళ ఊర్లో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఏం చెప్తాడు అని తెలుసుకుందాము. పెద్ద ఆయన ఏం పేరే? నా పేరు బాలనర్సే. ఏం పని చేస్తుంటారు మీరు? వృత్తి పని, బార్బర్ పని. మీరు చూసినంత వరకు కానీ ఊరికి సంబంధించి అభివృద్ధి ఏమైనా జరిగిందా, ఇంకేమైనా జరగాల్సినవి ఉన్నాయా, ఏం చెప్తారు? బ్రిడ్జ్ కట్టడం కూడా జరిగింది, చెగడామేశ్వరం జరిగింది. మరి అంటే మామూలుగా రోడ్లకు సంబంధించి కావచ్చు, కాలువలకు సంబంధించి కావచ్చు, నీటి వసతి కావచ్చు, కరెంట్కి సంబంధించి ఇవన్నీ బాగానే ఉన్నాయా? కరెంట్ సబ్ స్టేషన్ పడ్డది ఫుల్గా మాకు బాగా మా ఊర్లోనే. రోడ్ల పరిస్థితి? రోడ్లు ప్రతి సందులకు అన్ని పోసే ఉన్నాయండి. వేరే సమస్యలు ఏమున్నాయి ఏం చెప్తారు? ఇట్లా అంటే ఇప్పుడు పంచాయత్ బోర్డు గురించి మేల్కతం లేదు కాబట్టి స్ట్రీట్ లైట్ గిట్ లైట్ అని మూతపడే ఉన్నాయి. అంతేనా? పాత సర్పంచ్ మంచిగా వేసిండా మరి అంతకుముందు? చేసిండండి. మరి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీ గ్రామానికి సంబంధించి సర్పంచ్ని ఎన్నుకోబోతున్నారు. వచ్చే వ్యక్తి ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఊరు ప్రోగ్రెస్ చేసేటైనా కావాలా, ఉత్తముడు కావాలి. ఎప్పటికీ ట్రగులు పెట్టుకోవడం చేయడం. ఒక పార్టీలే ముగ్గురు నిలబడతాను సర్పంచులు, ఒక కాంగ్రెస్ పార్టీలే ముగ్గురు ఉన్నారు. మరి అది ఎంతవరకు నిజమో అది ఎట్లా వాళ్ళు ఎవరైనా నించున్నా కానీ మన ఊరికి బాగా చేసేవాళ్ళు, పనులు బాగా చేసేవాళ్ళు కావాలి. అవును. మీ ఊరికి సంబంధించి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయి కదా, జరగబోతున్నాయి. మరి ఎట్లుంది మీ ఊర్లో పరిస్థితి, ఎలా ఉంది? రోడ్లు అవన్నీ మంచిగానే ఉన్నాయా, ఇంకేమైనా జరగాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా, సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కానీ అప్పుడు మనం వేసేస్తారు కదా సారు, అప్పుడు మనం వేసేస్తారు. అంతేనా? ఏమేమి సమస్యలు ఉన్నాయి మీరు చూసినంత వరకు? ఏ ఉన్నా ఎవరు మన కష్టం మనకే తప్ప ఎవరు వీటి సచ్చేది ఎవరు చేసేది లేదంట. ఎవరు మీరు సరే ఎవరు చేసేది లేదని మా కష్టమే తప్పలేదు. ఏది చేసినా కొనే కాడ తప్పలేదు, అమ్మే కాడ తప్పలేదు, మన కాడికి వస్తారు తక్కువ. మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఈ సర్పంచ్ ఎన్నికల్లో కొత్తగా ఎన్నుకోబోయే వ్యక్తి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఇప్పుడైతే పాత అదే ఉంది, అక్కే కావాలని ఆలోచన. ఇంకేమన్నా డెవలప్మెంట్ కోరుకుంటున్నారా? ఏమన్నా డెవలప్మెంట్ ఏం లేదు, ఎవరు చేసినా వాళ్ళ మనం చేస్తారు, మనం వచ్చిపోవడం తప్ప మనకు ఏం లేదు. అంతేనా? ఇక్కడ షాప్ దగ్గర కొంతమంది పెద్ద మనుషులు కావచ్చు, పెద్దమ్మ కావచ్చు కూర్చొని ఉన్నారు. ఆమెతోటి కూడా మాట్లాడదాం, అని అడిగి తెలుసుకుందాం. అసలు మరి పంచాయతీ ఎన్నికల్లో మరి ఏంది పరిస్థితి, ఎలా ఉంది, అభివృద్ధి ఏమైనా జరిగిందా? అమ్మా ఏం పేరమ్మా? నా పేరు ఉదయం. అమ్మా మీ ఊర్లో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మరి ఎట్లుంది ఊరు? మంచిగా ఉందా? అన్ని రోడ్లు కానీ కాలువలు కానీ అన్ని మంచిగానే ఉన్నాయా? మంచిగానే ఉన్నాయి. మీరు చూసినప్పటి నుంచి ఎట్లుండే పరిస్థితి ఊర్లో? మేము చూసినప్పుడు ఎక్కడ అయ్యాన్ని అంతేనా? లేవు, ఇప్పుడు అన్ని చేసిండ్రు.
మరి రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అని ఇలాంటి కోరుకుంటున్నారు? వ్యక్తులు జోలికి వేసుకునే ఇతరులు పెట్టుకున్నాడు వాని జీవనం నింపుకుంటూ ఉన్నాడు కొందరు ఇతరులు పెట్టుకుని చేయాలి ఊరికి ఏదో సరిపోయింది మనసు రావాలి. మనసు రావాలి మన లోపల మనం చెప్తే అంతేనా? ఎప్పుడు ఎట్లుంటుందో తెలుస్తుంది. తెలియదు గెలిచిన కోటి గెలవముందు కోటి జరగాల్సిన పనులలో ఏమేమి ఉన్నాయి మొత్తం? ఈ ఇక్కడ కాలువలు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి ఈ నల్లాలు ఉన్నాయి వీధి లైట్లు లేవు వీధి లైట్లు లేవా? లేవు ఆ, పోయిన చూసి లేడు ఆ. వీధి లైట్లు ఇప్పటి వరకు రాలేదా? వచ్చినాయి ఆ, పోయినప్పుడు కానీ మన వేస్ట్ లేడు అచ్చా, కొత్తగా వేసేటోడు ఎవరు రాలే? ఎవరు రాలే ఆ, మళ్ళీ వానికి ఫోన్ చేయి వాడు ఎత్తులు ఎక్కాలంటే వాడు ఆ. వాడిని మాకు తెలియదు వీడి నెంబర్ అన్నాడు అంతేనా? వీధి లైట్లే లేవు ఓకే. ఇవి వచ్చిన కాడికే వస్తాయి పోయినాయి పోయి ఇంక అటే పోయినాయి ఇక ఆ, అట్లా అచ్చా, ఓకే. సో మొత్తానికైతే కొన్ని సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా కాలువలు కావచ్చు, అదేవిధంగా రోడ్లకు సంబంధించి కావచ్చు, ఆ సమస్యలు కూడా ఉన్నాయి. అవి కూడా తీరిస్తే బాగుంటుంది. ఇప్పుడు వచ్చే సర్పంచ్ అలాంటి సమస్యలు ఉన్న విషయాలపైన తీరిస్తే బాగుంటుందని చెప్తున్నారు. వీధి లైట్ల సమస్యలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఒక అన్నున్నారు, అన్నతోటి కూడా మాట్లాడదాం, మరి ఏం చెప్తాడో తెలుసుకుందాం. అన్న ఏం పేరు అన్న? వినయ్. నేనన్నా చూసుకుంటే ఇప్పటివరకు పెద్ద మనుషులతో మాట్లాడితే చాలా మంది కూడా అంటే కొన్ని కాలువలకు సంబంధించి సమస్యలు చెప్పారు, రోడ్ల సమస్యలు చెప్పారు. మీరు చూసినంత వరకు మీ ఊర్లో ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు కడవెండి నుంచి మొదలు పెడితే కోల్కొండకు, కడవెండి నుంచి సీతారాంపురంకి ఆ బాట కూడా శాంక్షన్ కాలేదు. ఆ మోరీలు ఎస్టాబ్లిష్ చేసిరని దాన్ని సరైన పద్ధతిలో దాన్ని పూర్తి చేయలేదు. దానివల్ల చాలా అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయి. ఈ విలేజ్లో కూడా దీన్ని కూడా డబల్ రోడ్ చేస్తా అని చెప్పారు. సో ఇది కూడా ఇంకా పూర్తిగా పనులు ప్రారంభించలేదు, ఏం లేదు. ప్లస్ మా ఊర్లో మేజర్గా అంటే మాకు శివాలయం ఉండేది. దాన్ని అప్పటి నుంచి కూడా యూత్ అంటే యువకులు అందరం కట్టుబడి ముందుకు వెళ్తున్నాం, కానీ దాన్ని సరైన పద్ధతిలో ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ముందు పడ్డోళ్ళని కూడా బెదిరింపులకు కూడా పాలు చేయడం జరుగుతున్నది. దానికి ఉన్న భూమి ఎండోమెంట్ ఎక్కడ ఉందో తెలియదు, దాని యొక్క ఆనవాళ్ళు లేకుండా కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మేము అందరం యువకులం కలిసి శివాలయం కోసం ముందు పడుతున్నాం. సో అది మాకు మేము పెద్దగా ఊరుకునేది ఏం లేదు. ఏ అభ్యర్థి అయినా ఎవరైనా సరే, కానీ మాకు కావాల్సింది అభివృద్ధి కావాలి. ఆ గుడి ఒకటి కావాలి. నెక్స్ట్ బొడ్రాయి ఉన్నది, బొడ్రాయి కూడా అడుగున పడుతున్నది. దీన్ని కూడా లేపి ఘనంగా పండుగ చేయాలని అందరికీ ఉన్నది మనసులో. ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్యలు ఇవి రెండు, రోడ్లకు అవైనా సరే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే విలేజ్లో అప్పుడు సీసీలు బాగానే పనిచేసేది. కొన్ని అనివార్య కారణాల కోతులు ఎగరడం, దునకడం వల్ల సీసీలు కూడా పోయినాయి. ఏమన్నా ప్రమాదం జరిగితే అంటే మనకి సీసీలు ఉంటే ప్రధానంగా ఏముంటాయంటే ఎవరు ఎక్కడ ఏం చేస్తారు అనేది తెలుస్తుంటుంది. వాటిపై కూడా పునరాలోచన చేయాలని కూడా. వీధి లైట్లు ప్రజెంట్ అయితే అన్ని పర్ఫెక్ట్ అనే వర్కింగ్లో ఉన్నాయి. కొన్ని చోట్లలో మాత్రమే లేవు. అవి వాటిపైన కూడా దృష్టికరించాలని కూడా అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ స్కూల్లో కూడా సరైన వసతులు కల్పించాలి పిల్లలకు కూడా. జనరల్గా నా ఉద్దేశం ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ని సర్పంచ్ ఎన్నుకుంటే ఊరు పర్ఫెక్ట్ అభివృద్ధి పదంలో నడుస్తుందని అనుకుంటా. ఎందుకంటే ప్రతి దాని మీద ఆలోచన చేయాలంటే ఊరు సమస్యని పట్టించుకోవడం కాదు. స్కూల్లోకి వెళ్ళి కూడా టీచర్స్కి ఎలాంటి ఇబ్బంది ఉంది, పిల్లలు డిసిప్లిన్ ఉన్నారా లేదా, వాటిపైన కూడా జర కాన్సన్ట్రేట్ చేస్తే యువకులకు కూడా ఒకరే మనం పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఎన్నుకున్నామని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మొత్తానికైతే ప్రతి ఒక్కరు కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ఇప్పుడు వచ్చే వ్యక్తి తీరుస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్తారు ముఖ్యంగా ఈ ఊరికి సంబంధించి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎలాంటి అభివృద్ధి జరిగితే ఇంకా బాగుంటుందని కోరుకుంటారు? డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇన్లే కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు, లేకపోతే పెన్షన్లే కావచ్చు. పెన్షన్లు అప్డేట్ కావాలి. పెన్షన్లు దరిదాపు 2-3 సంవత్సరాల నుంచి పెన్షన్లు అప్డేట్ అవుతలేవు. వితంతులు కానీ వికలాంగులే కానీ అవి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే గ్రామ సీసీ రోడ్లు కావచ్చు, వాటర్ ప్రాబ్లం కావచ్చు, ఇవన్నీ సమస్యలు ప్రతి ఇయర్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఏం చెప్పాలనుకుంటారు? వచ్చే సర్పంచ్కి సంబంధించి ఏం చెప్పాలన్న ఆలోచన? ఏ సర్పంచ్ అభ్యర్థి అయినా స్వలాభాల కోసం పనిచేయకుండా గ్రామ సర్పంచ్ అనే వ్యక్తి గ్రామానికి ప్రథమ పౌరుడు కాబట్టి ఖచ్చితంగా గ్రామ డెవలప్మెంట్ కోసమే పనిచేయాలి. ఈ రోజులలో ఎట్లా ఉందనంటే లాభాలకు ఏదో సంపాదించాలి, ఏదో చేసుకోవాలనే ఉద్దేశం మీద చాలామంది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ప్రజల సమస్యలపై పోరాడే నాయకులనే ఎన్నుకోవాలని ఈ సభాముఖం కడవేణి గ్రామం నుంచి కోరుకుంటున్నా. మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో మీరేం చెప్పాలనుకుంటారు? ఎలాంటి సమస్యలు ఎక్కువగా మన ఊర్లో ఉన్నాయంటే ఏం చెప్తారు? ఏ దొంగ నిలబడ్డా ఓటేసేది అంతే. రోడ్ల పరిస్థితి ఇవన్నీ బాగానే ఉన్నాయా? రోడ్లు అయితే మంచిగానే ఉన్నాయి. కాలువల పరిస్థితి, కాలువలు వరి కాలువలు అవన్నీ మంచి, ఆ వరి కాలువలు వచ్చేటి వస్తున్నాయి అంతే.
ఏమేమి ఉన్నాయి సార్ బాగా సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటే ఏమున్నాయి? లక్షలు ఎక్కువ అంటే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తలేరు. మొత్తానికైతే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలైతే సర్పంచ్ సమస్యలు తీర్చేలాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా వీధి లైట్లకు సంబంధించి కావచ్చు, ఆ కాలువలకు సంబంధించి కావచ్చు, అలాంటి సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తీరుస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు అయితే కోరుతున్నారు. మరికొంతమంది తోటి కూడా మాట్లాడదాం, మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, వచ్చే వ్యక్తి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? మంచిగా అభివృద్ధి చేసే వ్యక్తి ఉండాలి. మంచిగా ఉన్న ఊరును కాపాడేటోళ్ళు ఉండాలి, ఊరును అభివృద్ధి చేసేటోళ్ళు ఉండాలి. ఇక్కడ మరో పెద్ద మనిషి ఉన్నారు, ఆయనతోటి కూడా మాట్లాడదాం. మరి ఆయన ఏమనుకుంటున్నారు ఏందనేది తెలుసుకుందాము. పెద్ద ఏం పేరే? బిచ్చం, జోలం బిచ్చం. బిచ్చం గారు, మీ ఊరికి సంబంధించి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఏంది మరి పరిస్థితి ఎలా ఉంది? ఊరు బాగుందా? ఇంకేమైనా పనులు జరగాల్సినవి ఉన్నాయా? సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడగనీకి వచ్చినా ఏం చెప్తావు? ఏం లేవా? రోడ్లు, ఈ కాలువలు ఇవన్నీ మంచినే ఉన్నాయా? మంచినే ఉన్నాయా? ఎట్లా మరి పాత సర్పంచ్ మంచిగా చేసిండా? అప్పుడు ఏమైనా సమస్యలకు సంబంధించి పాత సర్పంచ్ మంచిగా చేసిండు. అవునా? మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయిగా, ఇప్పుడు ఏం చెప్తారు? మరి ఇప్పుడు వచ్చే సర్పంచ్ కి ఏం చెప్తారు? ఊరు మంచిగా చేయాలి. ఊరుకు ఆయన చేసిన పనులు అన్ని ఆగిపోయినాయి. ఈయన సర్పంచ్, పాత సర్పంచ్ చేసినట్టు ఈయన చేయాలి. అంతేనా? అదే చాలు, అంతే చాలు, అంతే చాలు. ఊరు లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఓ మహిళ అయితే దోశలు వేస్తూ అయితే టిఫిన్స్ అయితే చేస్తుంది. మరి ఆమెతోటి కూడా మాట్లాడదాము. ఈ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఏమనుకుంటున్నారు, ఇంకేమైనా జరగాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాము. అమ్మ, ఏం పేరమ్మా మీ పేరు? శ్రీలత, రేషపల్లి శ్రీలత. మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి, వచ్చే వ్యక్తి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? మంచి పర్సన్ లాగా ఉండాలి అనుకుంటున్నాను. అవును, ఊర్లో అభివృద్ధి చేసే వ్యక్తి లాగే ఉండాలనుకుంటున్నాను. తీర్చేటట్టు ఉండాలి. ఇంతకుముందు సర్పంచ్ కావచ్చు లేదా పనులు కావచ్చు అన్ని బాగానే జరిగినాయా ఊర్లో? బాగానే చేశారండి, బాగానే చేశారు, బాగానే ఉన్నాం. మీ పేరు ఏం పేరే? రమేష్ అండి. సరే, మీ విషయానికి వస్తే ఈ పార్టీకి అతీతంగా ఏది చూసినా కూడా మీరు ఒక గ్రామ వ్యక్తిగా మీరు ఏం చెప్తారు? ఊరు బాగా మంచిగా జరిగిందా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు? పురాణం రుద్రమదేవి కాలం శీఘ్రమైంది, అది తప్పకుండా దాన్ని కట్టాలి, ఓపెన్ చేయాలి. అది మాత్రం దేవుని దయ వల్ల ఎవరితో అవుతుందో కానీ. మరి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా వచ్చి ఖచ్చితంగా ఓటు అడగడానికి వస్తారు కదా, ఇదే అంటాం, గుడి కావాలి. ఇంకేమైనా సమస్యలు చెప్పాలనుకుంటున్నారు? ఏమున్నాయండి, అన్ని బాగానే అంత మంచిగా. మంచిగా. మొత్తానికి అయితే ఈ గ్రామానికి సంబంధించి ముఖ్యంగా అంటే అన్ని సమస్యలు చాలా వరకు కూడా తీరాయి. ఇప్పుడు వచ్చే సర్పంచ్ కావచ్చు, ఎవరైనా సరే వచ్చే వ్యక్తి ఈ ఏవైతే సమస్యలు ఉన్నాయి అంటే గుడికి సంబంధించి కావచ్చు, కొన్ని కాలువల పనులు కూడా ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడున్న ప్రజలు అయితే చెప్తున్నారు. ఇది మొత్తానికి బిగ్ టీవీ పంచాయతీ ఫైట్ లో భాగంగా కడవెండి గ్రామానికి సంబంధించిన ప్రజల అభిప్రాయం.